హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై వర్షం కురుస్తుంది. పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు వీచాయి. నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోతుంది. పొద్దంతా ఎండలు దంచుకుంటా ఎండలతో జనం బింబేలెత్తిపోతున్నారు. గత కొన్ని రోజులుగా నగరంలో భారీగా ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. సాయంత్రం వాతావరణం మారిపోయి వాన కురుస్తుంది. వాన కురవడంతో నగరం చల్లబడగా ఉక్కపోత నుంచి జనం ఉపశమనం పొందుతున్నారు. రైట్గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రాజిరెడ్డి అందిస్తారు. రాజిరెడ్డి, 2-3 రోజులు వర్షాలు ఉంటాయని చెప్పారు. అందులో భాగంగానే ఈరోజు హైదరాబాద్లో కూడా వర్షం పడుతుంది. వర్షం పడితేనే చిత్తడయ్యే హైదరాబాద్లో కూడా మనం చూసుకోవచ్చు. ఇప్పటికి కూడా వర్షాలు పడుతున్నాయి. ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం పడుతుంది. కొన్ని ప్రదేశాల్లో మాత్రము పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. వాహనదారులు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. హైదరాబాద్లో ఎప్పుడు వర్షం పడ్డా కానీ పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అవుతుంది, శరామామూలు అవుతుంది. అంతేకాకుండా ఈ సీజన్లో పెద్ద ఎత్తున ఇప్పటికే అప్పుడప్పుడు వర్షాలు కూడా పడుతూ ఉన్నాయి. ఉరుములు మెరుపులతో వర్షాలు పడుతూ ఉన్నాయి, పిడుగులు కూడా పడుతున్నాయి. ఎక్కడో అక్కడ అప్రమత్తంగా ఉండాలనేది కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. అంతేకాకుండా ఇప్పటికే గ్రామీణ ప్రాంతాలు చూసుకున్నట్టయితే పెద్ద ఎత్తున రాళ్లవాన, గాలివాన, గాలి దుమారంతో కూడిన వర్షాలు పడ్డాయి. ఇప్పటికే పంటకు నష్టం జరిగింది. మామిడి తోటల్లో ఉన్నటువంటి మామిడికాయలు కూడా పెద్ద ఎత్తున రాలిపోయాయి. అంతేకాకుండా ధాన్యము సెంటర్లో కూడా ధాన్యం కూడా వడ్లు కూడా తడిసిపోయాయి. ఇప్పుడు హైదరాబాద్లో కూడా వర్షం పడుతుంది. వర్ష సూచన ఇంకా 2 రోజుల పాటు కూడా ఉంది. ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే బయటకు వెళ్ళినా కానీ ఉరుములు మెరుపులతో వర్షం పడుతుంది కాబట్టి ఎప్పుడైనా పిడుగులు పడే అవకాశం ఉంటుంది. పిడుగులు పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి రాత్రి వేళల్లో కూడా ఎక్కడికి కూడా బైక్ల మీద కానీ ఎక్కడ కూడా జర్నీ చేయొద్దనేది కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. అంతేకాకుండా జిహెచ్ఎంసీ పరిధిలో కూడా జిహెచ్ఎంసీ అధికారులు కూడా వర్షానికి సంబంధించినటువంటి అన్ని చర్యలకు తీసుకోవాలని కూడా జిహెచ్ఎంసీ అధికారులు ఇప్పటికే పెద్ద ఎత్తున వాళ్ళ సిబ్బందికి కూడా చెప్పారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి నాలాలు కానీ అదేవిధంగా గుంతాలు కానీ అదేవిధంగా ఈ రకమైనటువంటి వర్షాలు పడితే ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎక్కడికక్కడ చర్యలు తీసుకోవాలనేది కూడా జిహెచ్ఎంసీ అధికారులు తెలియజేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే హైదరాబాద్లో వర్షాలు పడితే మ్యాన్హోల్స్ ఎక్కడ మూతలు తెరుచుకుంటాయో తెలియదు. మూతలు తెరుచుకుంటే మ్యాన్హోల్స్లో ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సమ్మర్ సీజన్ కదా, పెద్దగా వర్షాలు రావనేది కూడా జిహెచ్ఎంసీ అధికారులు ఈ మ్యాన్హోల్ మీద పెద్దగా కాన్సన్ట్రేషన్ పెట్టారు. కాబట్టి ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి నేపథ్యంలో మ్యాన్హోల్స్ పైన కూడా కాన్సన్ట్రేషన్ పెట్టాలనేది కూడా జిహెచ్ఎంసీ అధికారులకు సామాన్య ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎందుకంటే మ్యాన్హోల్స్లో ఎక్కడ ఓపెన్ ఉంటాయో తెలియదు, ఎక్కడ మ్యాన్హోల్స్లో పడిపోతారో తెలియదు. కాబట్టి ఈ మ్యాన్హోల్స్ పైన అదేవిధంగా నాళల పైన ప్రత్యేక దృష్టి పెట్టాలనేది కూడా జిహెచ్ఎంసీ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలనేది కూడా ప్రజలు కోరుకుంటున్నారు. అయితే ఒక పక్కనేమో విలేజ్లో చూసుకుంటే గ్రామీణ ప్రాంతంలోనే ఈ యొక్క గాలి దుమారంతో రాళ్లవానతో పంటలు నష్టపోతే హైదరాబాద్లో కూడా ఈ వర్షాలతో చిత్తడిగా మారిపోతుంది. హైదరాబాద్, సికింద్రాబాద్, మాదాపూర్, గచ్చిబౌలి ఇలా చాలా ప్రాంతంలో కూడా వర్షాలు కురుస్తున్నాయి. ఉరుములతో మెరుపులతో వర్షాలు కురుస్తున్నాయి. నిన్న మొన్న కూడా 2 రోజులు పెద్ద ఎత్తున గాలి దుమారం లేచింది. ఇప్పుడు కూడా గాలి దుమారంతో పాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ కూడా హెచ్చరిస్తుంది. కాబట్టి ప్రజలంతా 2 రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలనేది కూడా వాతావరణ శాఖ చెప్తుంది. మొత్తానికి హైదరాబాద్లో వర్షం పడితే చాలు, ఎక్కడ ఏం జరుగుతుంది అనేది కూడా భయాందోళన మధ్యలో ఉంటారు. ముఖ్యంగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతుంది కాబట్టి పిడుగులు కూడా పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎవరు కూడా అనవసరంగా ఏదైనా ఇంపార్టెంట్ పని ఉంటేనే బయటకు వెళ్ళాలి, అనవసరంగా ఎవరు కూడా బయటకు వెళ్ళొద్దు అనేది కూడా వాతావరణ శాఖ మొత్తానికైతే హెచ్చరికలు జారీ చేస్తుంది. కెమెరామెన్ జనార్దన్తో రాజ్ రెడ్డి, రాజ్ న్యూస్.